అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతిలో అన్నదానం భక్తులకి ఆ రోజు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమం. నిత్యం కూడా అన్నదానం చేయటం, దాన్ని ఎంతో ఒక పవిత్రమైన కార్యక్రమంగా భావించి భక్తులందరూ కూడా అది అన్నప్రసాదంగా భావించి, ఆ దేవుడి ప్రసాదంగా భావించి అన్నం భోజనం చేస్తారు. అలాంటి కార్యక్రమానికి దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా అనేక మంది భక్తులు వాళ్ళ విరాళాలు ఇచ్చి ఒక్కొక్క తరగని కొండలాగా అన్నిటి ఏర్పాటైంది. అంటే అన్నప్రసాదం ఎంత పవిత్రమైనది భావించిన భక్తులు ఆ దేవుడికి అన్నప్రసాదం చేసే కార్యక్రమానికి ఖచ్చితంగా మేమందరం వితరణ ఇవ్వాలని చెప్పి కొన్ని కోట్లాది రూపాయలు, ఇవాళ 3,000-4,000 కోట్ల రూపాయలు ఇవాళ దాని మీద ఉంది. అంటే ఆ పవిత్రమైన కార్యక్రమం మీద భక్తుల యొక్క మనోభావం ఎంత గొప్పగా ఉందో మనందరం ఆలోచించుకోవాలి. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నదానాన్ని కూడా నిర్వీర్యం చేసి ఆ పనికిరాని బియ్యంతో వంట వండి ఆ అన్నప్రసాదం అనే కార్యక్రమాన్ని ఒక దానికే కళంకం తెచ్చిన సంగతి కూడా మనందరం చూసాం. మరలా ఈ రోజున గుమగుమలాడే అన్నప్రసాదం జరుగుతోంది. ఇలాంటి కార్యక్రమానికి ప్రపంచం మొత్తం ఏ విధంగా స్పందించే విజయవాడ నగరంలో కూడా వెంకటేశ్వర భక్తి సమాజం మరి దాన్ని గొప్పగా భావించి ఇవాళ 202 బండ్లు ఇప్పటికీ 203వ లారీగా ఇవాళ ఇక్కడ లక్ష్మీపతి నగర్ నుంచి పంపించడం జరుగుతోంది. చాలా సంతోషకరమైన వార్త. దానికి ప్రధానమైన స్పాన్సర్స్గా దుర్గారావు గారు, నాగేశ్వరరావు గారు, ఇద్దరు దుబాయ్ గౌరీశంకర్ గారు, వీళ్ళు దుబాయ్లో అక్కడ మంచి స్థితిలో ఉండి వాళ్ళు ఇక్కడ వెంకటేశ్వర స్వామి మీద ఉన్న ప్రేమతోనూ, ఇక్కడ భక్త సమాజం చేసే సేవా కార్యక్రమాల మీద అమితమైన ప్రేమతోనూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చారు. 203వ లారీ అంటే ఈ కొన్ని లక్షల విలువైన కూరగాయలు, ఇదంతా కూడా భక్తులకి అన్నప్రసాదంలోకి వెళ్తూ ఉంది. ఇది గొప్ప కార్యక్రమం. ఆ దేవుడి దయ మనందరి మీద ఉండి మన రాష్ట్రం ఉన్న పరిస్థితి నుంచి గట్టెక్కి ఒక మంచి స్థితిలో ఒక భారతదేశంలో ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆ స్వామి కృప అవసరం. కలియుగ దేవుడు, ఆయన కృప అవసరం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు భావించే సమయంలో ఆ దేవునికి మనం ఒక చిన్న ప్రసాదంగా ఇది పంపించడం, ఈ భక్త సమాజాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా దుర్గారావు గారిని, నాగేశ్వరరావు గారిని, అదే గౌరీ శంకర్ గారిని ఈ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక ఆప్తులైనటువంటి దుర్గారావు గారు, నాగేశ్వరరావు గారు, గౌరీ శంకర్ గారు తిరుమల కలియుగ వెంకటేశ్వర స్వామి అన్నదానానికి కూరగాయల లోన్ని ఇక్కడి నుంచి పంపిస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు, చాలామంది పెద్దలు రావడం జరిగింది. వారు చెప్పినట్టుగా మరి కలియుగ వెంకటేశ్వర స్వామి అన్నదాన కార్యక్రమం అంటే ఒక పవిత్రమైన కార్యక్రమంగా చూస్తూ ఉంటాం. ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి వచ్చినాక అక్కడ పరిస్థితులు కానీ అన్నదానం కానీ చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. అందుకు భక్తులు కూడా సహకరిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున వారు చేసినటువంటి కార్యక్రమం వల్ల మరి కొన్ని లక్షల మంది అన్నదానానికి ఈ కార్యక్రమం పనికొస్తూ ఉంది. మరి వారిని మనస్ఫూర్తిగా నేను అభినందించడం కాకుండా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని, అదేవిధంగా అందరూ మరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ రాష్ట్రం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.